అక్క మార్నింగ్ మనము పసుపట్టికి పోయినాం కదా, దానికి ఏమేమి ఉన్నాయో చూద్దామా? చూద్దాం. ఆ కవర్ తీసుకురా. ఇంకా చూసో ఆవు ఒకటి తీసినాక ఒకటి తీద్దాం. మమ్మీ ఏదో క్లాత్ పెట్టిండ్రు. అది లంగా జాకెట్ లాగా కావచ్చు బిడ్డ. కుట్టించుకోవడానికా? పండు మామిడి పండు కూడా పెట్టిండ్రు. ఎందుకు? పండిస్తారు, ఎందుకంటే ఇప్పుడు చైత్రమాసం కదా, అందుకే పండిస్తారు. అంటే ఏ మాసంలో ఏ పండ్లు వస్తే ఆ పండ్లు ఇస్తారు. కన్నపిల్లలకి పసుబొట్టు ఇచ్చినప్పుడు పండు చాలా ముఖ్యం అన్నట్టు. అదే వక్క, పోక, తమలపాకులాగా అట్లా ఇస్తారు అన్నట్టు. పూలు పెట్టుకోవడానికి ఇస్తారు. ఇప్పుడు మల్లెపూలు కదా, ఎండాకాలం మల్లెపూలు సీజన్ కాబట్టి మల్లెపూలు ఇచ్చింది. అంటే ఏ కాలంలో ఇస్తే ఆ కాలం వాటి ఇస్తారు అన్నట్టు. గవన్నేంది తీయ ఒకసారి. ఇక్కడ పెడతావా అక్క? ఓపెన్ చేద్దామా? ఫస్ట్ ఇది అమ్మ, ఇది ఎందుకు? మిర్రర్ అంటే కన్నపిల్లలు రెడీ అవ్వడానికి ఇట్లా అద్దంలో చూసుకుంటారు కదా. మా చిన్నప్పుడు ఏంటంటే పసుబొట్టు ఇచ్చినప్పుడు ఏం చేసేదంటే కాళ్ళకు పసుపు రాసి 2 జాకెట్ ముక్కలు ఇచ్చి ఒక పండు అట్లా ఇచ్చేటోళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఇస్తారు బిడ్డ. ఇవాళ శుక్రవారం కదా, మీరు కన్నెపిల్లలు కాబట్టి కన్నెపిల్లలకు పసుబొట్టు అని ఇట్లా ఇచ్చిండ్రు. అంటే కొంతమంది 5గురికి, 9 మందికి, 11 మందికి, 21 మందికి వాళ్ళ ఇష్టం, వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. అదే బొట్టు పెట్టుకోవాలి అంటే ఇక కన్నెపిల్లలకి పొద్దున్న లేవగానే ఏమేమి వస్తువులు అవసరమవుతాయో అన్నీ ఇస్తారు అన్నట్టు. గాజులు వేసుకోవడానికి గాజులు, చాక్లెట్. దువ్వెన కూడా ఇస్తారు. అదే దూకోవడానికి అన్నీ ఇస్తారు. ఎందుకు? అదే మనము ఇప్పుడు అంటే సన్ స్క్రీన్ రాసుకుంటున్నాం కదా, జనరల్గా వెనకట అయితే ఫెయిర్ లవ్లీ అట్లా ఇచ్చేవాళ్ళు అనమాట. పల్లిపట్టి హెల్దీ కదా, అందుకే ఇచ్చిండ్రు. అప్పుడు పారాని ఇట్లా పెట్టేటోళ్ళు బిడ్డ, కానీ కాళ్ళకు చేతులకు ఇప్పుడు ఎవరు పెట్టుకుంటలేరు కదా అని నెయిల్ పాలిష్ పెట్టినట్టున్నారు. 2 జెల్ వేసుకునేది కదా, అట్లా 2 రబ్బర్లు ఇచ్చిందనమాట. పౌడర్లు అవన్నీ ఇచ్చిందనమాట. అవన్నీ ఆ హ్యాండ్ బ్యాగ్లు వేసుకోండి ఇద్దరు ఎటన్నా పోయినప్పుడు. అక్కడ ఫుడ్ బాగా పెట్టింది. అది నాకు ఇయ్యవా? ఒకసారి దగ్గర నుంచి చూపిద్దాం అసలు ఏమేమి ఇచ్చిండ్రు. బ్యాగ్ ఎందుకు వేసుకోవడానికా? బ్యాగ్ ఇది కన్నపిల్లలకు పసుబొట్లు ఇస్తారు బిడ్డ. ఇవన్నీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇచ్చుకుంటారు అనమాట పసుబొట్లు. నాకు
అక్కడ ఫుడ్ కూడా పెట్టిండ్రు. ఏమేమి పెట్టిండ్రు ఫుడ్? పులిహోర, పూరి, బెండకాయ ఫ్రై, టమాటా పప్పు, సేమియా పాయసం, బెల్లపన్నం, పెరుగన్నం, అంటే వైట్ రైస్, చారు, చారు, శాకం, ఇవన్నీ పెట్టింది. మస్తు ఉన్నాయి అసలు. మస్తున్నాయి తెలుసా, ఇందాక మస్తున్నాయి. మీకు ఫస్ట్ పోయినప్పుడు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మీకు తెలుసా అంటే ఏమన్నారు? ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోగానే ఏమన్నారు మీతోటి? ఫస్ట్ తినండి, తర్వాత పసుపు పొట్టిస్తామా అన్నారు. ఫుడ్ నచ్చిందా అయితే మీకు? అంటే ఎప్పుడైనా కన్నపిల్లలకి పసుబొట్టిచ్చేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పి వాళ్ళకి భోజనం పెట్టినాకనే పసుబొట్టిచ్చి పంపిస్తారు అన్నట్టు. అందుకే ఫస్ట్ మిమ్మల్ని తినమని అన్నారు. మీ పొద్దున స్కూల్ టైం అవుతుంది కదా, 8కే కదా స్కూల్ అని తొందరలో పొమ్మని చెప్పిన. అందుకనే మళ్ళీ మీరు లేట్ అయిందనుకో స్కూల్ మిస్ అవుతుంది ఇవాళ. మళ్ళీ ఈరోజు ఫ్రైడే కదా బిడ్డ, కన్నెపిల్లలకు పసుబొట్టిస్తే మస్తు మంచిది అన్నట్టు. చైత్రమాసం కదా, చైత్రమాసంలో ఇంకా మంచిది అన్నట్టు. అయితే ఏ సీజన్ అయితే ఆ ఫ్రూట్ ఇస్తారా? అంటే ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఇస్తారు పసుబొట్టు. ఆ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తే ఆ ఫ్రూట్స్ ఇస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటేనే వాటికి హెల్త్ బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు అన్నీ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి కదా ఫ్రూట్స్, కానీ అట్లా తినొద్దు. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లోనే తింటేనే అది హెల్త్కి మంచిదన్నమాట. సో ఈ వీడియో ఎందుకు చేశానంటే అందరూ పసుబొట్టు ఇస్తూ ఉంటారు కదా కన్నెపిల్లలకి. సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నామండి. మీకు ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.